సాధారణంగా భారత్లో ఉగ్రవాదం అంటే వేళ్లన్నీ పాకిస్తాన్ వైపే చూపిస్తాయి. సరిహద్దులో చొరబాట్లు, సైన్యంపై కవ్వింపు చర్యలు, దేశంలో బాంబు పేలుళ్లు, దాడులు, ఇలా ఉగ్రకుట్ర ఏదైనా పాక్తో తప్పక సంబంధాలుంటాయి. అయితే ఇప్పుడు ఉగ్రవాదం కొత్త రూపు సంతరించుకుంటోంది. ఇతర దేశాల నుంచి కూడా కిరాయి మూకలు దేశంలోకి ప్రవేశిస్తున్నాయి. ఇటీవల ఓ అమెరికన్ 6 ఉక్రెయిన్ ఉగ్రవాదులను ఎన్ఐఏ అరెస్ట్ చేసింది. ఈ కలకలం కొనసాగుతుండగానే పాకిస్తాన్కు గూఢచర్యం చేస్తున్న ఓ వాయుసేన ఉద్యోగి రాజస్థాన్లో అరెస్ట్ అయ్యాడు. సరిగ్గా ఈ ప్రకంపనల మధ్యనే ఉగ్ర ఛాయలు తక్కువగా ఉండే విజయవాడలోనూ 3 అరెస్టు కావటం ఇప్పుడు ఆందోళన కలిగిస్తోంది. మరి వరుసగా వెలుగు చూస్తున్న ఈ సంఘటనలు దేనికి సంకేతం? ఉగ్రవాదులు విసురుతున్న కొత్త సవాళ్లతో భారత్కు ముప్పెంత? పశ్చిమాసియా యుద్ధం, ఇంధన, ఆర్థిక సంక్షోభంతో ఓవైపు సర్వత్రా గందరగోళ పరిస్థితులు నెలకొన్న వేళ భారత్లో మరిన్ని ఆందోళనకర పరిణామాలు జరుగుతున్నాయి. ఉగ్రవాదంతో సంబంధం ఉన్న వివిధ సంఘటనలు వరుసగా వెలుగులోకి వస్తున్నాయి. అవి కూడా గతంలో ఎన్నడూ చూడని తరహాలో ఉండటం మరింత కలవరపాటుకు గురిచేస్తోంది. అమెరికా కిరాయి సైనికుడు మాథ్యూ వాన్ డైకే మరో 6 ఉక్రెయిన్ జాతీయులను జాతీయ దర్యాప్తు సంస్థ ఎన్ఐఏ ఇటీవల అదుపులోకి తీసుకుంది. వీరు పర్యాటక వీసాపై దేశంలోకి ప్రవేశించి భారత వ్యతిరేక సంస్థలతో పనిచేస్తున్నారని ఎన్ఐఏ వెల్లడించింది. ఉగ్రవాదం, అణిచివేత పాలనకు వ్యతిరేకంగా పోరాడుతున్న వారికి ఉచిత భద్రత, శిక్షణ అందించే సోలీ అనే సంస్థను వాన్ డైకే స్థాపించాడు. నిందితులు వేర్వేరు తేదీల్లో సరైన పత్రాలు లేకుండా మిజోరం చేరుకున్నారు. వాన్ డైకేతో పాటు అరెస్టైన 6 మిజోరం ఎందుకు వెళ్లారని కూపీలాగిన ఎన్ఐఏ బృందాలు విస్తుగొల్పే వాస్తవాలను తెలుసుకున్నాయి. అక్కడి నుంచి మయన్మార్లో సైనిక పాలనకు వ్యతిరేకంగా పోరాడుతున్న గ్రూపులకు డ్రోన్ వార్ఫేర్ శిక్షణ ఇవ్వాలన్నది వీరి లక్ష్యమని ఎన్ఐఏ వర్గాలు వెల్లడించాయి. అలాగే డ్రోన్ కన్సైన్మెంట్ 1 ఐరోపా నుంచి మయన్మార్కు భారత్ మీదుగా వెళ్లినట్లు గుర్తించారు. అది కూడా మయన్మార్లోని తిరుగుబాటుదారుల కోసమే అని అనుమానిస్తున్నారు. మయన్మార్లో చురుగ్గా ఉన్న గ్రూపులకు భారత్లో నిషేధం ఎదుర్కొంటున్న సంస్థలతో సంబంధాలు ఉన్నాయని అనుమానిస్తున్నారు. వాన్ డైకే అమెరికా మేరీలాండ్లో తాను ఓ అంతర్జాతీయ వ్యాపారవేత్త, సైనికుడు, వార్ కరెస్పాండెంట్, కాలమిస్ట్ అని తన వెబ్సైట్లో పేర్కొన్నాడు. లిబియా విప్లవంలో పాల్గొన్నానని, అప్పుడు పట్టుబడి జైలు శిక్ష అనుభవించానని చెబుతుంటాడు. వాన్ డైకే, అతనితో పాటు అరెస్ట్ అయిన వారు 2024 నుంచి తరచూ మయన్మార్ వెళ్లినట్లు దర్యాప్తు సంస్థలు తెలిపాయి. అక్కడి తిరుగుబాటుదారులను డ్రోన్లు, సిగ్నల్ జామింగ్ పరికరాలను అందచేయడం సహా వారికి శిక్షణ ఇచ్చినట్లు తెలిపారు. సాధారణంగా భారత్లో విదేశీ ఉగ్రవాదులు పట్టుబడటం అంటే ఇప్పటి వరకు వారు పాకిస్తాన్ వారే అయ్యుండేవారు. ఇప్పుడు అమెరికా, ఉక్రెయిన్కు చెందిన కిరాయి మూకలు మన గడ్డ మీద పట్టుబడడం అంటే ఇది అనేక రకాల ముప్పులు, సవాళ్లకు సూచికగా నిలుస్తోంది. ఉదాహరణకు పొరుగు దేశాల్లో జరిగే ఉద్రిక్తతలు, అంతర్యుద్ధాలు భారత్కు ఎప్పుడూ ముప్పుగానే ఉంటూ వస్తున్నాయి. మయన్మార్లో సైనిక పాలకులకు, తిరుగుబాటుదారులకు మధ్య చాలా కాలంగా పోరాటం నడుస్తోంది. భారత్లో నిషేధం ఉన్న సంస్థలతో కలిసి పనిచేస్తున్న మయన్మార్ తిరుగుబాటుదారులతో వాన్ డైకే, అతని బృందం పనిచేయడం నిజంగా మనకు ముప్పే. అదే సమయంలో ఐరోపా నుంచి డ్రోన్ల కంటైన్మెంట్ మన దేశం మీదుగా మయన్మార్లోని తిరుగుబాటుదారులకు చేరడం కూడా కలవరపెట్టే అంశమే. ముఖ్యంగా ఈశాన్య రాష్ట్రాల భద్రతకు ఇలాంటి పరిణామాలు ప్రమాదకరం. మణిపూర్ సహా ఈశాన్యంలోని పలు ప్రాంతాలు ఇప్పటికే రకరకాల వివాదాలతో నివురుగప్పిన నిప్పులా ఉన్నాయి. ఈ పరిణామాల మధ్య విదేశీ కిరాయి మూకలకు ఈ ప్రాంతం కేంద్రంగా కావడం కలవరపెడుతోంది. గతేడాది మార్చిలో మిజోరం ముఖ్యమంత్రి లాల్ డుహోమా కీలక ప్రకటన చేశారు. 2024లో వేలాది మంది కిరాయి మూక సభ్యులు తమ రాష్ట్రానికి చేరుకుని మయన్మార్కు చేరుకున్నట్లు ప్రకటించారు. వీరంతా రష్యాకు వ్యతిరేకంగా యుద్ధంలో ఉక్రెయిన్ తరపున పోరాడిన వారని
తమ వద్ద ఖచ్చితమైన సమాచారం ఉన్నట్లు తెలిపారు. ఆ మాటలనే నిజం చేస్తూ ఇప్పుడు పట్టుబడిన వారిలో 6 ఉక్రెయిన్ జాతీయులు ఉన్నారు. ఇక మయన్మార్లోని సైనిక ప్రభుత్వాన్ని అస్థిరపరిచేందుకు అమెరికా, బ్రిటన్ ఉక్రెయిన్ యుద్ధంలో పాల్గొన్న వారిని ఉపయోగించుకుని గూఢచర్యానికి పాల్పడుతోందని ఏషియా లింక్ వెబ్సైట్ తెలిపింది. ఈ అంశమే నిజమైతే ఇది కూడా ఆందోళనకర అంశమే. ఒక దేశంపై ఇంకో దేశం కుట్రకు సార్వభౌమ దేశమైన భారత్ వేదిక కావడం మనకు ప్రమాదకరమే. ఇటీవల వెలుగులోకి వచ్చిన మరో ఆందోళనకర అంశం గూఢచర్యం. సాధారణ వ్యక్తులే కాదు, దేశ భద్రతలో నిమగ్నమైన వారే దీనికి పాల్పడటం కలవరపెడుతోంది. పాకిస్తాన్కు గూఢచర్యం చేస్తున్నట్లు వచ్చిన ఆరోపణలపై సుమిత్ కుమార్ అనే వాయుసేన ఉద్యోగిని రాజస్థాన్ పోలీసులు ఇటీవల అరెస్టు చేశారు. నిందితుడికి పాక్ హ్యాండ్లర్స్తో విస్తృత పరిచయాలు ఉన్నట్లు దర్యాప్తులో తేలింది. అస్సోంలోని దిబ్రూగఢ్ జిల్లా చబువా ఎయిర్ ఫోర్స్ స్టేషన్లో పనిచేస్తున్న సుమిత్ భారత వాయుసేనకు చెందిన అత్యంత రహస్య సమాచారాన్ని పాక్కు అందించినట్లు తేలింది. డబ్బు కోసమే సోషల్ మీడియా వేదికగా పాక్ హ్యాండ్లర్లకు చేరవేసినట్లు గుర్తించారు. రక్షణ దళాలకు చెందిన ఉద్యోగులు పాక్కు మన ఆయుధ సమాచారం అందించడం ఇదే కొత్త కాదు. గతంలో కూడా వాయుసేనకు చెందిన పలువురు ఉద్యోగులు ఇదే తరహాలో పట్టుబడ్డారు. ఇలాంటి వాటిని కట్టడి చేసేందుకు ఎప్పటికప్పుడు చర్యలు తీసుకుంటున్నా తరచూ ఇవి వెలుగులోకి రావడం ఆందోళన కలిగిస్తోంది. దేశ భద్రతకు విసురుతున్న మరో కొత్త సవాల్ ఇది. अरेस्ट के बाद हमने अभी 12 डेज का पीसी रिमांड मांगा था ऑनरेबल कोर्ट से। सुमित कुमार अभी एयरफोर्स में डिब्रूगढ़ आसाम में एमटीएस की पोस्ट पे पदस्थापित रहा है और सन 2023 से कंटिन्यूअसली अपने हैंडलर्स को संप्रेषित कर रहा था रेगुलरली। तो ऐसी सूचनाएं हमें मिली और इसके बाद इसको कंटिन्यूअसली ट्रैक पे रखा गया था। ఉగ్రచాయలు అంతగా లేవు అనుకున్న ప్రాంతాల్లో కూడా అవి వెలుగు చూడటం భారత్ను ఆందోళన పరుస్తున్న మరో ముప్పు. అందుకు మన తెలుగు రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్ వేదికగా మారుతోంది. గతంలో రాయచోటి, విజయనగరంలో ఉగ్రవాదులను అరెస్టు చేయగా ఇప్పుడు విజయవాడలో 3 పట్టుబడటం కలకలం రేపుతోంది. యువతలో ఉగ్రవాద భావజాలాన్ని పెంపొందించడం, వారిని జిహాద్ కోసం సన్నద్ధం చేయడమే లక్ష్యంగా పనిచేస్తున్న విజయవాడకు చెందిన యువకులు మహమ్మద్ రహమతుల్లా షరీఫ్, మీర్జా సొహైల్ బేగ్, మహమ్మద్ దానిష్లను అరెస్టు చేశారు. తమ లక్ష్యం కోసం వీరు అల్ మాలిక్ ఇస్లామిక్ యూత్ పేరిట ఓ గ్రూప్ ఏర్పాటు చేసుకున్నారని కౌంటర్ ఇంటెలిజెన్స్ గుర్తించింది. నిషేధిత ఉగ్రవాద సంస్థలు అల్ ఖైదా ఇన్ ఇండియన్ కాంటినెంట్, ఐసిస్తో వీరు సంబంధాలు కొనసాగిస్తున్నట్లు తేలింది. విదేశాల్లోని హ్యాండ్లర్ల ఆదేశాల మేరకు ఈ 3 భారత్పై యుద్ధం కోసం పనిచేస్తున్నట్లు గుర్తించారు. సాధారణ ప్రజల మధ్య ఉంటూ స్లీపర్ సెల్స్ రూపంలో వీరు ఇలా ఉగ్రవాద కార్యకలాపాలకు పాల్పడుతూ ఉండటంతో విజయవాడ ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ఈ కేసు సంబంధించిన 3 అక్యూజ్డ్ కి ఈరోజు అరెస్ట్ కూడా చేయడం జరిగింది. ఈ కేసులో బేసిక్లీ మనకు ఇన్ఫర్మేషన్ వచ్చింది దట్ సమ్ పీపుల్ దే హ్యావ్ ఫార్మ్డ్ ఎ గ్రూప్ ఆన్ ఇన్స్టాగ్రామ్. బేసిక్లీ 2 గ్రూప్స్ ఫామ్ చేశారు. 1 గ్రూప్ ISIS పేరు మీద ఉంది అండ్ అనదర్ గ్రూప్ ఉంది అల్ ఖైదా ఇండియన్ సబ్ కాంటినెంట్ పేరు మీద గ్రూప్ ఉంది. ఈ దీంట్లో సో మెనీ పీపుల్స్ ఆ గ్రూప్లో ఉన్నారు. గ్రూప్ ఫామ్ చేసి వాళ్ళు రెడికలైజేషన్ చేయడానికి ఎట్లా ఎలిమెంట్ వాళ్ళు పెడుతున్నారు. ఇది క్రెడిబుల్ ఇన్ఫర్మేషన్ వచ్చిన తర్వాత, ఇన్పుట్ తర్వాత మన వాళ్ళు ఫోకస్డ్ ఎంక్వైరీ చేశారు, టెక్నికల్ అనాలిసిస్ చేశారు దానికి అండ్ రివీల్ చేశారు దట్ అక్యూజ్డ్ వేర్ ఆపరేటింగ్ ఆర్గనైజ్డ్ ఆన్లైన్ గ్రూప్స్ అండ్ సిస్టమేటిక్లీ engaging in the dissemination of extremist content aimed at influencing and recruiting vulnerable individuals. గతేడాది పహల్గాం ఉగ్రవాద దాడి జరిగింది. దాని నుంచి కోలుకుంటూ ఉండగానే ఢిల్లీలో బాంబు పేలుళ్లు జరిగాయి. ఈ 2 సంఘటనలు పాకిస్తాన్తో సంబంధం ఉన్నవే. అయితే ఇప్పుడు పాక్తో ముడిపడిన ఉగ్రచర్యలు వెలుగులోకి వస్తూనే ఇతర దేశాలతో సంబంధం ఉన్న ఘటనలు చోటు చేసుకోవడం భారత్కు ఇప్పుడు పెద్ద సవాలుగా మారింది. పటిష్ట నిఘాతో ఎప్పటికప్పుడు వీటిని అడ్డుకుంటున్నా ఉగ్రవాదం కొత్త రూపాల్లో బయటకు రావడం భారత్ మరింత అప్రమత్తం కావలసిన అవసరాన్ని చాటి చెబుతోంది.